నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు సైన్యం నుంచి తిరుగుబాటు సూచనలు, మరోవైపు రాజకీయ పార్టీలో కుదరని ఐక్యత. ఇవన్నీ చాలవన్నట్లు ప్రజల నుంచి సైతం ఎదురవుతున్న వ్యతిరేకత. వీటన్నిటితో ప్రస్తుతం బంగ్లాదేశ్లో అంతర్యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ రాజీనామా చేయనున్నారనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. బంగ్లాదేశ్లో రాజకీయ సైనిక సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. దీంతో నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా యూనస్ చేపడుతున్న చర్యలు సైన్యంలో అంతర్గత అశాంతిని రేకెత్తిస్తున్నాయి. ఇస్లామీకరణపై సైన్యం కూడా తీవ్ర అసంతృప్తిగా ఉంది. యూనస్ పై ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధమైంది. ఇందుకోసం సైన్యాధిపతి జనరల్ వాకర్ ఉజ్ జమాన్ రష్యా సహకారాన్ని కూడా తీసుకున్నారు. యూనస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సైన్యం సమాయత్తమైందని సమాచారం. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో వీరిద్దరూ మిత్రులుగానే ఉన్నారు. కానీ ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై సైన్యం మండిపడుతోంది. దాంతో పాటుగా గతంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన సమయంలో తిరుగుబాటు దళాలను అణిచివేయకూడదని సైన్యానికి ఆంక్షలు పెట్టారన్న సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం సైన్యానికి నచ్చడం లేదని, దీంతో ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే సైన్యం ప్రస్తుతం ఉన్న యూనస్ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారని తెలుస్తోంది. ఇంకో పక్క బంగ్లాదేశ్లో తీవ్రవాదం ముదిరిపోతోంది. మరోవైపు మహిళలు, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. అంతేకాదు అత్యాచార ఘటనలు సైతం ఎక్కువయ్యాయి. ఇవన్నీ చాలదన్నట్లు బంగ్లాదేశ్లో షరియా రాజ్యాన్ని స్థాపించాలన్న డిమాండ్ కూడా బాగా వినిపిస్తోంది. అటు రాజకీయ పార్టీల్లోనూ ఐక్యత లోపించింది. దీనికి కారణం 2026 జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ పేర్కొన్నారు. దీనిపై కూడా దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్లో పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ఈ సిచ్యువేషన్లోనే యూనస్ రాజీనామా వార్త ఆ దేశమంతటా వ్యాపించింది. రాజకీయ పార్టీలన్నీ ఒక ఏకాభిప్రాయానికి రాకపోతే తాను ఇక పని చేయలేనని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలను కొనసాగించడం కష్టమేనని భయపడుతున్నారట యూనస్. కాగా యూనస్ రాజీనామా విషయంపై నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు స్పందించారు. యూనస్ను కలిసి మాట్లాడినట్లు చెప్పిన ఆయన రిజైన్ విషయంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో కొనసాగలేనని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. అయితే బంగ్లాదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే అక్కడి రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉండాలని, సైన్యం కూడా తాత్కాలిక అధ్యక్షుడికి సహకారం అందించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ యూనస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను చూస్తే మాత్రం ఆయన రాజీనామా చేయక తప్పదనే సంకేతాలే కనిపిస్తున్నాయి.